మీరు నా ఛానల్లోకి వెళ్ళిపోయి అందులో ప్లేలిస్ట్ అని క్లిక్ చేశారు అంటే గిన ఆ ప్లేలిస్ట్లో మీకు ప్లేలిస్ట్ కనపడుతుంది. ఒకటే ప్లేలిస్ట్ ఉంది. ఓకే, జర్మన్ లాంగ్వేజ్ బేసిక్స్, ఫౌండేషన్స్ ఇన్ జర్మన్. ఓకే, నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఓకే, డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, మీరు ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు టైటిల్స్, సబ్జెక్టులు ఒకసారి చూడండి. ఓకే, ఎందుకంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సెకండ్ వీడియో ఒకసారి ప్లే అవుతుంది, మళ్ళీ కనెక్షన్ లేని ఇంకొక వీడియో ప్లే అవుతుంది ప్లేలిస్ట్లో మనకు, అవునా? సో దానివల్ల ఆర్డర్ అనేది మిస్ అవుతుంటారు. అది అలా కన్ఫ్యూజ్ అవ్వకుండానే ఒకవేళ మీకు ఆ ప్లేలిస్ట్ కరెక్ట్గా ప్లే అవ్వకపోతే, ఓకే, జంబుల్ అవుతుంటే ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో అలా కరెక్ట్గా రాకుండా ఫస్ట్ వీడియో ఒకసారి వచ్చి ఫోర్త్ వీడియో ఒకసారి వస్తుంటే మీకు అలా కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి వీడియోకి తమ్ముళ్ళు మీరు చూసినట్లయితే నేను క్లియర్గా లెర్న్ జర్మన్ ఇన్ తెలుగు వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని క్లియర్గా మన తమ్ముళ్ళలో ఉంటుంది. అదే కాకుండా సబ్జెక్ట్ లైన్లో చూస్తే ప్రతి వీడియోకి నేను సబ్జెక్ట్ లైన్లో లాస్ట్లో టైటిల్లో ఎండింగ్లో లెర్న్ జర్మన్ ఇన్ తెలుగు 1, 2, 3 అని పెట్టాను. ఓకే.